ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఏం జరిగినా మనకెందుకులే అనుకునే సమాజంలో ఇంటి ఓనర్ ఇంట్లో దొంగతనం జరుగుతుంటే అది గమనించి కిందకి వచ్చి తోపులాట జరిగినా కూడా తనకి గాయాలైనా సరే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు, వెంబడించిందని చెప్పొచ్చు. తన వయసు కూడా 13 ఏళ్ళు. ఆ 13 ఏళ్లలో తన ధైర్యాన్ని మెచ్చుకోవాలని చెప్పొచ్చు. ఇదంతా కూడా చింతల్ భగత్ సింగ్ నగర్లో అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు మనతో పాటు 13 ఏళ్ల భవానీ మనతో పాటు ఉంది. తనతో మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు? ఓకేనా? అసలు ఏం జరిగింది దొంగతనం జరుగుతున్న సమయంలో? అంటే నీకు ఎలా డౌట్ వచ్చింది, ఏంటి అసలు? ఆంటీ ఎవరు లేరు ఇంట్లో. ఆంటీ స్నానానికి వెళ్ళిందేమో అనుకొని నేను నించిన. ఆంటీ చెప్పులు ఏవీ లేవు కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ నుంచి తొంగి చూసిండు. ఉమ్మాంటి లేదా అని అడిగితే నేను ఉమ్మాంటి కోసం వచ్చినా అని చెప్పిండు. చెప్తే నేను వెళ్ళి ఆంటీకి నువ్వు ఎక్కడ నేను చూడలేను అని చెప్పంగానే ఆయన నుండి బయట అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే నేను పోయి గట్టి పట్టుకొని చేతులు జేబులు అన్నీ చెక్ చేసే వరకు ఏం లేదు. అయితే బయటికి తీసుకొచ్చిన మమ్మీ డాడీ అని పిలుస్తుంటే ఎవరు పలకలేరు కాబట్టి నన్ను ఇంకా దొబ్బేయంగానే కింద పడగానే కాలికి దెబ్బ తాకితే ఇక ఆయన ఎంట ఉరకంగానే ఆయన ప్రణవ్ స్కూల్ సైడ్ పోతుంటే ఆంటీ వాళ్ళని చెప్పి పట్టుకోండి అని అంటే పట్టుకోము, అది మీ ఇష్టం, పట్టుకుంటే పట్టుకో లేకపోతే లేదు అని చెప్పిండు. వదిలేసి ఇంటికి వచ్చి ఫాస్ట్గా మమ్మీకి డాడీకి చెప్పగానే మమ్మీ డాడీ జల్దీ వచ్చి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి చెక్ చేసిర్రు. ఆంటీ రమ్య ఆంటీ వాళ్ళందరూ వచ్చి చెక్ చేయగానే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అవన్నీ చూడంగానే ఇంకా అటు ఉరకంగానే ఇంకా అంకుల్ వచ్చి ఇవన్నీ చెక్ చేసిండు. అంతే. ఇంటి ఓనర్స్ అంటే నాన్న నీకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు ఇదంతా కూడా కింద జరుగుతుంది కదా, మీరేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అంటే ఎలా డౌట్ వచ్చింది? ఏమైనా సౌండ్ వచ్చిందా లేకపోతే? సౌండ్ రాలేదు. నేను పైన నుంచి ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వచ్చిన డబ్బులు డ్రా చేద్దాం అనేసి. ఓకే, నువ్వు మెట్లు దిగి కిందికి వచ్చాను. రాగానే సౌండ్ వచ్చింది ఇంట్లో. ఆ ఇంట్లో సౌండ్ రాగానే నేను తొంగి చూసిండు ఎవరో. తొంగి చూస్తే ఎవరా నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నాడు. ఎవరు వచ్చినాగానే ఆయన వచ్చి దొబ్బేసి వెళ్ళిపోయింది. అంటే నువ్వు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నావు, అంటే మెట్లు దిగుతూ వస్తున్నావు, అప్పుడు డోర్ ఓపెన్ ఉందా? ఇక్కడ డోర్ మొత్తం ఓపెన్ లేదు, జస్ట్ సగమే ఉంది. సగం చూపించిన నువ్వు ఎక్కడ చూసావు? అంటే నువ్వు అక్కడ నుంచి చూసినప్పుడు దొంగ ఎక్కడ ఉన్నాడు అసలు? అక్కడ నుంచి ట్యాంక్ కాడ నిలబడ్డాను నేను. నిలబడితే ఈ డోర్ అనేది ఇలా ఉంది, జస్ట్ ఇలా ఉంది, ఈడుకుంటే నేను వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆంటీ ఈడుకొచ్చి ఎవరు అని అడిగితే ఉమ్మాంటి కోసం వచ్చినా అని అడిగిన. ఇంట్లో పట్టుకున్నా ఇలా 2 hands తోటి. అతను ఎక్కడ? ఆ ఇంట్లో ఉన్నాడు. చూపించు. ఆ ఇంట్లో ఈ బీరువా కాడ ఉండి ఈడికొచ్చి ఇలా తొంగి చూస్తే తొంగి చూడంగానే ఎవరు నువ్వు అనేసి ఇక్కడ పట్టుకున్నా గట్టిగా 2 hands తోటి పట్టుకోగానే. అంటే నీకు డౌట్ వచ్చిందా నాన్న అతను అలా తొంగి చూడడం కానీ మాట్లాడే విధానం చూసినప్పుడు? అంటే అతను దొంగ అని ఎలా అనుకున్నావు? అంటే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, లేకపోతే బంధువులు ఎవరైనా వచ్చారని అనుకోవచ్చు కదా. నేను అతన్ని ఎక్కడ చూడలేదు, ఎందుకంటే అక్కడ మందు షాప్ ఉంది కాబట్టి. నేను ఎప్పుడైనా అటు వెళ్తేప్పుడు చూసినప్పుడు ఆయన అక్కడ నుండి బాత్రూమ్ తాళం చెప్పుల కాడ పెట్టిన తాళం తీసుకొచ్చి ఓపెన్ చేసి పెట్టంగానే ఇక్కడ వచ్చి నిలబడి గట్టి పట్టుకున్నా. 2 hands తోటి పట్టుకోగానే ఇట్లా వదిలిపించుకోనికి ట్రై చేసిన. అంతా చెక్ చేసినాక ఇట్లా ట్యాంక్ కాడ దాకా తీసుకొచ్చిన. అక్కడ దొబ్బేయంగానే నేను ప్రణవ్ స్కూల్ దాకా ఉరికితే అక్కడనే పట్టుకోమేమో అని చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి అతను చూస్తున్నాడు, నువ్వు అక్కడ నుంచి వచ్చి ఇక్కడే పట్టేసుకున్నావా అతన్ని? పట్టేసుకున్నప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేసా? ఇలా చేస్తుంటే నేను ఇంకా గట్టి పట్టుకొని అన్ని చెక్ చేయగానే ఆయన దొబ్బేసి వెళ్ళిపోయింది. ఇలా అయితే ఇక్కడ నుంచి దొబ్బేసింది. అంటే ఈ తోపులాట అంతా కూడా ఏ సమయంలో జరిగింది, ఎంత సమయం జరిగింది అమ్మాయి? 3 or 3:30కి. అంటే ఒక 10 నిమిషాల వరకు తోపులాట ఇదంతా జరిగింది. అప్పుడు గట్టిగా అరిచినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఎందుకంటే ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఇంకొక ఇల్లు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే ప్రయత్నం కానీ, లేకపోతే పైనుంచి అమ్మ నాన్న ఎవరైనా వచ్చారు? ఎవరు రాలేదు. అక్కడ కుక్క ఉంటుంది, ఆ కుక్క గట్టిగా ఒళ్ళింది. ఇంకా ఆంటీ ఎవరు రాలేదు, ఎవరో వచ్చారు అనుకున్నా ఆంటీ ఎప్పుడులానే. అయితే ఇదంతా కూడా నువ్వు జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చి చూసావా? అంటే బీరువా ఓపెన్ ఉండటం కానీ ఇవన్నీ ఏమన్నా చూసాము. ఈ బెడ్షీట్ ఇట్లా జరిగింది, బీరువా ఓపెన్ లేదు, అండ్ చేతులు పెడితే తీస్తారు కదా అట్లా పడింది. బట్టలన్నీ కూడా చిందర వందరగా ఉన్నాయి. అంటే ఈ బెడ్ మొత్తం పైకి లేపేశాడా?
అయితే ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు నీకు కూడా కొన్ని గాయాలు అయ్యాయని విన్నాము. ఏం జరిగింది, అంటే ఎలా ఉంది ఇప్పుడు? మంచిగానే ఉంది. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసావు, అతన్ని అంటే జోబులు అన్ని కూడా వెతికావు, ఏమైనా కత్తి ఉందా అని వెతికావా లేకపోతే ఏంటి అసలు? కత్తి ఏమైనా తీసుకున్నాడా లేదా అనేసి వెతికాను. అయితే పారిపోయే క్రమంలో నువ్వు ఇందాక మాకు చెప్పావు ఇక్కడ నుంచి పారిపోయాడు వదిలించుకొని అన్నప్పుడు, అంటే నిన్ను తోసేసాడా లేకపోతే? తోసేసాడు, ఇలా తోసేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఆ స్కూల్ వరకు కూడా నువ్వు వెంబడిస్తున్నప్పుడు అతని ముఖం అదంతా చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి తరుముతుంది అంటే ఎందుకు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎవరు అలా అడగలేదు? ఎవరు అడగలేదు. నేను వచ్చేసి ఇంకా జల్లి ఫాస్ట్ ఊరికొచ్చి మమ్మీని పిలిచిన. అంటే ఇందాక నువ్వు చెప్పావు కదా నాన్న మాకు ఆంటీ పట్టుకోండి దొంగ అతను అంటే మాకెందుకు నువ్వే పట్టుకో అని అన్నారా? నిజంగా అన్నారా? రియల్ ఎవరో ఆంటీ డ్యూటీకి వెళ్ళి వస్తుంటుంటే పట్టుకోని ఆంటీ దొంగ అంటే నీ ఇష్టం నువ్వే పట్టుకో మేమెందుకు పట్టుకోవాలి అని అన్నారు. అనిందాలా? ఇంకా నువ్వు వెంటనే వచ్చి అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం కానీ పోలీసులు వచ్చి ఇదంతా కూడా ఇంట్రాగేషన్ మమ్మీ వాళ్ళు చేయలేరు. ఆంటీ వచ్చింది, ఆంటీ వచ్చి అంకుల్ కాల్ చేస్తే అంకుల్ వచ్చేసి అంతా చెప్పాను అనుకుంటాం. సో ఇదంతా తోపులాటలో నీకు గాయాలయ్యే అవన్నీ కూడా వదిలేసి నువ్వు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించావు. అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అసలు ఏముండదు. నేను ఇంత దానికి భయపడతా అంటే అసలు మొన్న వచ్చినప్పుడు ఇలా జరిగింది. అసలు నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భయం వేస్తుందా? ఇప్పుడు భయం వేస్తుంది? ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఎందుకు? నేను ఇలా ఫస్ట్ టైం చేసినాను. కానీ నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే కేవలం నీ ధైర్యం వల్లనే ఈ ఇంట్లో ఏమీ పోకుండా ఉన్నాయని చెప్పొచ్చు. ఆ దొంగ కూడా ఇప్పుడు పోలీసులు కూడా వెతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దొరికే ఇదే ఉంటుంది. ఏం చెప్తావు? దొరకాలి ఇంకా ఆంటీ వాళ్ళు ఆయనని మంచిగా అసలు బయటకు వదిలిపెట్టకుండా జైల్లోనే ఉండాలి. ఓకే, ఇందాక నువ్వు అన్నావు కదా నాన్న, చాలా మంది కూడా మాకెందుకులే నువ్వే పట్టుకో అన్నట్టుగా ఇలా ఉంటారు. ఏం జరిగినా కూడా సమాజంలో మాకెందుకులే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కళ్ళ ముందే దొంగతనం జరిగినా లేకపోతే హత్య జరిగినా ఏది జరిగినా సరే అఘాయిత్యాలు, వాళ్ళందరికీ ఏం చెప్తావు? వాళ్ళందరూ అసలు మంచి వాళ్ళు కాదని అనుకుంటున్నాను నేనైతే. ఇంత కొంచెం హెల్ప్ చేయడానికి ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు నాకు. ఆ రోజు కానీ అలా పట్టుకుంటే ఈసారికి ఆంటీ వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా వాళ్ళందరినీ ఉండేటోళ్ళు. సో నిజంగానే నువ్వు అన్నట్టు ఇవన్నీ కూడా ఎవరైనా సరే వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎదిరించి ఉండుంటే ఎలాంటి అఘాయిత్యాలు కూడా సగానికి సగం ఆగిపోతాయి అని చెప్పచ్చా? ఏం చెప్తావు చివరిగా? భయం వేస్తుంది అంట. కానీ నువ్వు మాత్రం చాలా మంది అమ్మాయిలకి ఆదర్శం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నీ ధైర్యానికి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, నీకు వెనకాల నుంచి సపోర్టివ్గా ఉన్నారు, అలాగే నీకు అప్రిషియేట్ కూడా చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఏం చెప్తావు వాళ్ళందరికీ? థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాను నేను. సో చూడొచ్చు కదా, తన ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే దొంగ ఆ సమయంలో కింద ఓనర్ ఆంటీ ఉండదు, ఉమాగారు ఉండరు అని తెలిసి తను మెట్ల నుంచి, మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి, తను మెట్ల నుంచి దిగుతూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆ తాళం ఏదైతే ఉందో ఆ తాళం కూడా ఇక్కడ చొప్పుల దగ్గర ఉంది. తను ఇక్కడ మనం చూడొచ్చు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో తను అక్కడ నుంచి స్టెప్స్ నుంచి వస్తూ ఉంది. వస్తున్న క్రమంలో ఇక్కడ తాళం కప్ప ఏదైతే మనం ఇంటికి తాళం వేస్తామో అది ఇక్కడ ఉంది. అండ్ డోర్ కూడా ఆఫే ఉండటంతో ఇలా ఇందాక తను మనకు చూపించడం కూడా జరిగింది. ఇలా ఆఫ్ ఉండటంతో తనకి డౌట్ వచ్చింది, అంటే ఈ సమయంలో ఎవరు ఉండరు కదా, మరి ఎవరు వచ్చారని చెప్పి తను ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి ఎవరో అడగగా ఆ దొంగ అక్కడి నుంచి నేను ఉమా కోసం వచ్చానని చెప్పాడు. ఉమా కోసం వచ్చానని చెప్పగానే తనకి డౌట్ వచ్చి లోపలికి వచ్చి ఇక్కడి వరకు కూడా వచ్చి చూడగా ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది. ఒకసారిగా భవానికి డౌట్ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేసింది. ముందేమైనా దొంగతనం చేశాడా అని చెప్పి కూడా జోబులన్నీ కూడా వెతకగా ఏమీ లేవు. ఇక్కడే దాదాపుగా 10 నిమిషాల వరకు కూడా ఇక్కడ తనని పట్టుకునే ప్రయత్నం చేసింది. తను పారిపోతున్నాడు కాబట్టి తను ఎలాగైనా సరే పోలీసులకు పట్టించాలని చెప్పి తల్లిదండ్రులు పిలవాలని చెప్పి గట్టిగా అరిచింది. అసలు తోపులాట కూడా దారుణంగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తనని ఛాతి దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకోవడం కానివ్వండి, తనని వదిలించుకోవడం కానీ చాలా వరకు చేశాడు. అయినా కూడా తనని తోసేసి పారిపోతున్న ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను కూడా వెంబడించి మరి పట్టుకోవడానికి ప్రయత్నించింది. చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పినప్పటికీ వాళ్ళు మాకెందుకు నువ్వే పట్టుకో అని కూడా చెప్పారనేది కూడా భవానీ మాటల్లో మనం వినడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనతో పాటు భవానీ తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే ఈ ఘటన చోటు చేసుకుంటున్నప్పుడు పైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి అసలు వాళ్ళకి వినిపించిందా లేదా భవానీ అరుపులు అనేది కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా పైనే ఉన్నారు, మీ అమ్మాయి కిందకు వచ్చింది, ఇంత ఘటన చోటు చేసుకుంటుంది అంటే తను పిలిచినప్పుడు మీరు పలకలేదా? పలకలేదు. తను కిందికి వాళ్ళ డాడీ దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని వచ్చింది. వాళ్ళ డాడీని రమ్మంటే నేను వస్తే ఇల్లు పిన్ నెంబర్ చెప్పేసి పంపించిండు.
కిందికి వచ్చిన తర్వాత లోపల వీళ్ళు ఉన్నారని మాకు తెలియదు, అయితే ఆమె డాడీ డాడీ అని పిలుస్తున్నది. వచ్చిన 2 నిమిషాలు 3 నిమిషాలకు పిలుస్తుంది మమ్మల్ని, డాడీ 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 అని అరుస్తుంటే మేమేమో పిన్ నెంబర్కి అరుస్తుందేమోలే, ఉండిపోదు బాగా 5 నిమిషాలు నేను వాళ్ళ డాడీతోనే చెప్పాను. మేము ఇంట్లో లోపల బెడ్రూమ్లో ఉన్నాం, సౌండ్ అయితే వినిపించింది మాకు, కానీ ఆమె సౌండ్ వినిపించింది, దొంగ అని వినిపించలేదు. ఆమె డాడీ డాడీ అంటే మామూలుగా పిలుస్తుందేమో మమ్మల్ని అనేసి మేము లైట్ తీసేసుకున్నాం. కానీ ఇంట్లోనే అక్కడ ఆమె వచ్చి ఇట్లా మెట్ల మీద నిల్చొని ఆ ఇట్లా చూస్తే డోర్ సగమే తెరుచుకొని ఉందంట. చెప్పుల మీద అయితే తాళం అయితే పడి ఉంది, ఇట్లా బుర్రతో సహా పడి ఉంది. పడ్డాక లోపలికి వెళ్ళిండంట, అల్మార్ కాడ సౌండ్ చేస్తుండంట. ఇట్లా సౌండ్ చేస్తే తన సౌండ్ విన్నదంట, ఇట్లా సౌండ్ వస్తుంటే విని ఆంటీ అయితే లేదు, చెప్పులు లేవు, ఆంటీ లేదు. అయినా ఆంటీ ఈ టైంకి ఎందుకు కూడా డ్యూటీకి వెళ్తుందని ఉమాంటీ అని పిలిచిందంట. పిలిస్తే ఆ అబ్బాయి అతను అనేది ఇక్కడ వచ్చి ఇట్లా తొంగి చూసేసి నేను ఉమాంటి కొరకే వచ్చినని చెప్పిండంట. మా అమ్మాయి ఎప్పుడు ఆ అబ్బాయి రాలేడు, ఎక్కడ చూడలేం కదా, ఇంట్లో వాళ్ళ చుట్టాలు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తుంటే పోతే మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మాకు తెలుసు వాళ్ళందరూ రిలేటివ్స్ మొత్తం, ఎవరైనా కొత్తగా ఉన్నాడు అనేసి వచ్చి అక్కడ పట్టుకుని పిలిచింది మమ్మల్ని. ఇక్కడ ఈ ప్లేస్లోనే ఇద్దరు పట్టుకొని చేసిండ్రు. చేయగానే అక్కడ నీళ్ళ ట్యాంక్ ఉంటుంది, దాని మీదకి తీసుకెళ్ళి ఛాతీ పైన చేసి నెట్టేసిండంట. ఇట్లా వేయగానే మొహాలకు దెబ్బ తగిలి, కింద పాదానికి దెబ్బ తగిలింది. ఆయన కూడా మళ్ళీ లేచి తన వెంబడినే లేచిందంట, మళ్ళీ చెప్పులు వేసుకొని పారిపోతుంటే మళ్ళీ లేచి తన వెనకనే రన్నింగ్ చేసింది. అక్కడ ప్రణవ్ స్కూల్ దగ్గరికి వరకు వెళ్ళిందంట. వెళ్ళంగానే ఒక ఆమె వస్తుందంట ఎదురు, ఆంటీ దొంగ పట్టుకో అంటే నేనెందుకు పట్టుకోవాలో నువ్వే పట్టుకో అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయిందంట. మా అమ్మాయి ఇంకా మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి మళ్ళీ మా దగ్గరికి పైకి వచ్చింది. మీకు తెలివి లేదా, పిలుస్తుంటే పలకరా, ఉమాంటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, వాడు పారిపోయిండు, రాడాడని మమ్మల్ని తిట్టాక మేము ముగ్గురం వచ్చేసాం, నేను మా బాబు మా ఆయన ముగ్గురం కిందికి వచ్చేసి దానిలోకి చూస్తే ఉప్పు డబ్బా వెనక్కి ముందుకున్నాయి, బట్టల కింద చేతులు పెట్టి మనం ఎట్లా చేస్తాం అవన్నీ అట్లున్నాయి. బెడ్షీట్ మొత్తం ఇట్లా తీసేసి ఉంది. మేము వెంబడే ఉమాకి కాల్ చేసినాం, ఉమా ఇట్లా అయింది ఇంట్లో అంటే, అక్క లాక్ చూడవా అక్క అంటే, 100 నుండి వద్దు ముట్టుకోవద్దు అంటే నేను వెళ్ళేసి చూసిన, లాక్ ఓపెన్ చేసి ఉందా, ఒకవేళ మళ్ళీ మూసేసిండే ఏమైనా తీసేసి అంటే లాక్ అయితే వేసే ఉందిలే. తాళం చేయి కొరకు వెతికిండు కానీ దొరకలేదు, తాళం చేతులు దొరకలేదు. ఇంకా మేము అవన్నీ చెక్ చేసినాక మళ్ళీ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసినాం, వాళ్ళ ఆయన వెంబడే వచ్చేసిండు, డ్యూటీకి వెళ్ళి వచ్చేసినాక తాళం చేయి నాకు చెప్పింది, అడ్రస్ చెప్పంగా నేను తాళం చేయి తీసుకొని పెట్టుకున్నా దగ్గర. వాళ్ళ ఆయన రాగానే లాకర్ తాళం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వస్తువులు అక్కడనే ఉన్నాయి, పోలేవు. ఇంకా మళ్ళీ తను వచ్చినాక పోలీస్ కంప్లైంట్ వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు వాళ్ళు, మొత్తం సీసీ కెమెరాలన్నీ చూసిండ్రు. మా పక్కన సీసీ కెమెరా ఉంటుంది, అక్కడ చూస్తుంటే అతను వెళ్తున్నాడు, మా అమ్మాయి వెనక పరిగెడుతుంది, అది మేము చూసి. అంటే అమ్మ ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలియదు, అంటే ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు మీ అమ్మాయి గట్టిగా పిలిచినప్పుడు మీరు వచ్చుంటే బాగుండేది, ఎందుకు అంటే అతని దగ్గర ఏదైనా కత్తి కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కూడా అమ్మాయి ప్రాణాలు కూడా కొంచెం మనం ఇదిలో పెట్టుకోవాలి కాబట్టి అది కొంచెం నిర్లక్ష్యం చేసినట్టు. మేమే నిర్లక్ష్యం చేసినాం, నేను అనిపించింది మాకు. మా అమ్మాయి పిలిచినప్పుడు మేము వచ్చి చూసింటే తెలిసేది, కానీ ఒకవేళ తన జేబులో కత్తి ఉన్నా ఏదన్నా ఒకటి ఏమున్నా కొట్టేసి వెళ్ళిపోయినా మాకు తెలియకపోతుండే. ఇంట్లోనే ఇల్లు లాక్ ఉంటుందని మాకు తెలుసు, కానీ ఇట్లా ఉంటుందని మాకు తెలియదు కదా. అంటే అమ్మ ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ దొంగతనాలు అవేమైనా జరిగాయి? 2016లో ఒకసారి జరిగిందంట, కానీ మేము వచ్చిన తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది రెంట్కి వచ్చేసి. సో ఇప్పుడు ఏమంటారు, ఆ పోలీసులు కూడా ఇక్కడికి రావటం జరిగింది, అంతా చూసారు, మరి దొంగ గురించి ఏమన్నా చెప్పారు. మీరు వాళ్ళ సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు వచ్చి, మళ్ళీ కూడా వస్తామని చెప్పారు. నేను ఈరోజు ఉదయం వస్తామన్నారు, ఇంకా రాలేరు, వస్తారేమో మరి. వచ్చి చెక్ చేసుకొని అన్నీ తీసుకొని రాసుకొని అన్నీ చేసుకొని వెళ్ళిండ్రు. సో ఏదైనప్పటికీ భవానీ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలని చెప్పొచ్చు. ఒకసారి చివరిసారిగా అయితే భవానీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఇక్కడ దొంగతనం జరుగుతుందని గుర్తించావు, అంతా బాగానే ఉంది, తోపులాటలో నీకు గాయాలు కూడా అయ్యాయి, నీ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడా? ఎక్కడెక్కడ కొట్టాడు నేను? ఇక్కడ సైడ్ కొట్టాడు, ఇంకా కాలు మీద దెబ్బేశాడు కాబట్టి కాలుకి దెబ్బ తాకింది. అంటే ఛాతి మీద వేసి గుద్దాడా లేకపోతే దొబ్బేశాడు? దొబ్బాడు. ఎంత ఏజ్ ఉండొచ్చు నాన్న? అంటే చూడ్డానికి ఎలా ఉన్నాడు, ఏజ్ ఎంత ఉండొచ్చు? అన్నలాగా ఉన్నాడు, ఒక అన్నలాగా, ఒక చిన్న అంటే అన్న ఉంటాడు కదా అలా ఉన్నాడు. ఏజ్ నాకు తెలిసి 19-20 ఉంటుంది. 19-20 ఉంటాయి, చిన్న ఏజే. అంటే ఎప్పుడైనా చూసావా చుట్టుపక్కల కానీ ఎప్పుడైనా అతన్ని? అక్కడ షాప్ ఉంటుంది, ఆ షాప్కి వస్తారు అందరూ. ఏ షాప్ నాన్న? మందు షాప్. ఓకే, ఏదైతే అక్కడ వైన్ షాప్ ఉంటుందో అక్కడికి వస్తూ ఉంటాడు. మరి నువ్వు చెప్పావా పోలీసులు అడిగినప్పుడు ఇవన్నీ చెప్పావా? ఏమన్నారు పోలీసులు? నేను లేను ఆ రోజు, పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు నేను లేను, బయటికి వెళ్ళినా. మళ్ళీ మాట్లాడారా పోలీసులు నీతో? లేదు.
సో ఏం చెప్తావు అంటే త్వరగా పట్టుకోవాలి అని అనుకోవాలి, ఎందుకంటే కేవలం నీ కారణంగానే ఈరోజు ఈ ఇంట్లో దొంగతనం జరగలేదు కాబట్టి ఏం చెప్తావు పోలీసులకి? అయినా సరే నీతో ఇప్పటి వరకు పోలీసులు మాట్లాడలేదు కాబట్టి ఏం చెప్తావు? వాళ్ళని పట్టుకొని అసలు బయటకి ఇడిచిపెట్టొద్దు, వాళ్ళు జైల్లోనే ఉండాలి వాళ్ళు. సో చూస్తున్నాం కదా, పూస గుచ్చినట్టయితే తన తల్లి అలాగే భవానీ ఇద్దరు కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చెప్పారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ భవానీ ధైర్యానికి అయితే అందరూ కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఎవరైనా కళ్ళ ముందు ఏదైనా జరిగితే మాకెందుకులే అనుకున్న ఈ సమాజంలో తన చిన్నపిల్ల అయినా సరే ఆ దొంగతో పోరాడిందని చెప్పొచ్చు. ఏదైనా అసలు తలుచుకుంటేనే ఒక రకంగా ఇప్పుడు తనకు భయం వేస్తుందని చెప్పొచ్చు. కానీ పోలీసులు మాత్రం తనని ఇప్పటి వరకు కూడా ఎటువంటి డీటెయిల్స్ అడగలేదు అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. మరి అతి త్వరలోనే ఆ దొంగని పట్టుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ దేవిక చింతల్. For more videos like this, subscribe Big TV channel.